ఎమ్మెల్యే కంటే ముందు ఇప్పుడు రైతే మీకంటే మీకు కష్టాలు లేవు అంటే రైతు కూడా కష్టపడుతుంది సమస్యలు ఆయన నేను కూడా మామిడి తోట పండిస్తున్నా దీని తోట పండిస్తున్నా ఒడ్డు పండిస్తున్నా అన్ని సమస్యలు నాకు పాటు ఈ తరఫున నాకు ఒక మంచి అవకాశం దొరికింది నిన్న మా అగ్రికల్చర్ అంటే ఫస్ట్ మీ పేరు ఇస్తారు ఎమ్మెల్యే కూడా పెట్టండి ఇక్కడ హార్టికల్చర్ మంచి ప్లేస్ అది మామిడి మంచి పండిస్తారు ఇక్కడ పెట్టిన సమస్య చెప్పుకొని తప్పకుండా మన ప్రభుత్వంలో సమస్య తీర్చడానికి మంచి కాలం ఇక్కడికి తీసుకోవడం జరిగింది తప్పకుండా మీ తరఫున మంచిగా నేను కోరుకుంటాను మన కోరిక తీర్చాను ముఖ్యంగా మిగతా చాలా మంది వ్యక్తులు మాకు చెప్పారు ఇక్కడ సమస్యలు నేను అవసరం పోకుండా సార్ మాది మంత్రి గారు మాది పొద్దున్నే రోజు చాలా కొండ ప్రాంతమే మినరల్స్ అంత మ్యాచ్ ఎక్కువ మాకు తాగడానికి కానీ ఇబ్బందులు ఉంది మాకు మేమంతా బోర్ కింద ఆధారపడే ప్రాంతం వర్షం వస్తే మాకు బోర్ వర్షం పడిపోతే మా బతుకులు ఆడతారు నేను దృష్టి పెట్టుకొని గతంలో టీడీ ప్రభుత్వంలో కే కృష్ణమూర్తి గారు ఈ ప్రాంత సభ తెలిసి దాదాపు 600 మన ప్రాంతంలో 36 దానివల్ల ఆ ప్రాంతంలో సాగునీటి సమస్య కానీ అనుసారం సాగు ఈరోజు మా బేచర్ల మండలంలో నా స్వార్థం కోసం మీ సార్లు కోసం మంత్రి గారు అడుగుతున్నా వాళ్ళకి గోరికలు దగ్గర కాబట్టి ఒక 2-3 గేమ్స్ అలాట్ చేస్తే ఈ ప్రాంతంలో ఎగ్జామ్ దింపుకొని ఈ బేచర్ల మండలం అన్ని గ్రామాలలో సక్షేమంగా చేస్తామని నమ్ముకుంది దయచేసి మీరు 2 కోట్లు సాయం చేస్తే మా ప్రాంతాలు శాశ్వతంగా వాళ్ళ సాగునీటి సమస్య కానీ సాగునీటి సమస్య తిరుపతి నాకే నమ్మకం ఉంది మీరు శాంతి చేస్తే మీరు అక్కడ నమ్మకం ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో కార్యం చేస్తున్నాం ఇది చాలా పెద్ద విషయం మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కావాల్సిన రైతులు బాగుండాలి రైతు కుటుంబాలు బాగుంది ఎలక్షన్లు ఏది మాట చెప్పాడో అన్ని కార్యక్రమం చేశాం మనం ఎక్కడే కోరిక వెళ్ళింది తప్పకుండా కూడా మన మంత్రి గారు మనకు సాయం చేస్తారు అంటే సాయం ఆర్థికంగా సాయం చేస్తారు కాబట్టి మనకు శాశ్వతంగా సాగునీటి సమస్య కానీ సాగునీటి సమస్య మన కుటుంబాలు బాగా కూర్చునే అవకాశం దాంతో పాటు మనకు ఇల్లు కావాలి ఇంటింటికి కొనేయగలరు మనం మాట చెప్పాం మనం మార్చిలో కూడా ప్రతిదీ కొనాయబోతుంది పట్టణం కానీ రోడ్డు కానీ మార్చి కూడా కొనేసి దాంతో రోడ్లు ఇస్తాం మనం ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట అన్ని కార్యక్రమం చేసుకుంటాం రోడ్డు కావాలి మాకు కొన్ని స్కూల్స్ కాపాడు వాళ్ళు లేవు రకరకాల సమస్యలు ఉన్నాయి తప్పకుండా మంత్రి గారు నేను నిర్ణయానికి ఇస్తాను టైం తక్కువ కాబట్టి ఇవన్నీ కూడా మంత్రి గారు తీసుకెళ్తే తప్పకుండా నేను మంత్రి గారు కలిసి ముఖ్యమంత్రితో మాట్లాడి తప్పకుండా సాగునీటి కోసం తప్పకుండా కృషి చేస్తాం అలాగే నమ్మకం ఉంది సక్సెస్ చేద్దాం ఈ ప్రాంతం మా రైతులు ఆనందాన్ని చూడాలి రైతు కుటుంబాలు బాగా వాళ్ళ పిల్లలు